మిత్రులారా, స్కూల్ అంటే అందరినీ సమానంగా చూసేటటువంటి సరస్వతి నిలయం అని చెప్పేసి మనం అనుకుంటాం. అంటే పేదోడు, ధనికుడు, కులం, మతం అనేటటువంటి తేడా లేకుండా రేపటి పౌరులను తయారు చేసేటటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం అది. అవునా కాదా? కానీ ఓట్ల కోసం, అధికారం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఆ దేవాలయాల్లో కూడా మత చిచ్చు పెడతారు. ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించండి. బీజేపీ హయాంలో క్రమశిక్షణ కోసం, విద్యార్థుల మధ్య సమానత్వం కోసం తెచ్చేటువంటి హిజాబ్ నిషేధాన్ని ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయడం చూస్తా ఉంటే వీళ్లకు దేశ భవిష్యత్తు కంటే ఓటు బ్యాంకే ముఖ్యమని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి. మన ప్రధాని మోడీ గారు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని, అందరూ కలిసికట్టుగా అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడతా ఉంటే ఇక్కడ మాత్రం విద్యా సంస్థల్లో విభజన రేఖలకు గీస్తున్నారు. రేపు ఈ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల మధ్యన మీరు వేరు మేం వేరు అన్నట్టుగా ఈ మతపరమైనటువంటి తేడాలన్నీ చూపిస్తే వాళ్ళ ఇంకా ఐకమత్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? చదువుకోవాల్సినటువంటి చోట క్రమశిక్షణ ఉండాలనా, లేకపోతే ఇలాంటి మతపరమైనటువంటి ఈ పట్టుదలన్నీ కూడా ఉండాలా? ఇది కేవలం ఒక రాష్ట్ర నిర్ణయం కాదు. ఇది మన దేశ విద్యా వ్యవస్థను పక్కదారి పట్టించే ప్రయత్నమే. స్కూల్ యూనిఫామ్ అంటేనే మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటే అని చెప్పడానికి అన్నమాట. అలాంటి యూనిఫామ్ రూల్స్ను తొంగలో దొక్కి విద్యా సంస్థలను మత ప్రచార వేదికలుగా మార్చడం నిజంగా దురదృష్టకరం. ధర్మం కోసం, దేశం కోసం నిలబడేటటువంటి ప్రతి హిందూ బంధువు, ప్రతి దేశభక్తుడు ఈ విషయాన్ని అయితే గమనించాలా. మన సంస్కృతిని, మన విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉండాలి. రాజకీయాల కోసం విద్యా దేవాలయాలను అపవిత్రం చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే వస్తుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మేల్కోండి. మన పిల్లల భవిష్యత్తును, మన దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి. దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం. ఇలాంటి నిర్ణయాలు దేశ సమగ్రతకు గొడ్డలు పెట్టని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి చాటండి. జై హింద్, భారత్ మాతాకి జై.